రాధిక యాప్టే ఆఫ్ టాలీవుడ్ అనిపించుకోవాలని ఉంది అని చెప్పేసి ఆ మధ్య కామెంట్ చేసినావు. అసలు ఎందుకు అంటే బోల్డ్ వైజ్ అట్లా అన్నావా లేకపోతే ఛాన్సెస్ వైజ్ అట్లా అన్నావా? No, opportunities wise and Radhika Apte, she's a very good performer. Very good performer. కొంతమంది కమర్షియల్ హీరోయిన్స్ ఉంటారు, కొంతమంది పర్ఫార్మెన్స్ యాక్టర్స్ ఉంటారు. సో నాకు ఒక పర్ఫార్మెన్స్ ఫస్ట్ నన్ను అందరూ ఒక పర్ఫార్మెన్స్ వైజ్ చూడాలని అనుకుంటున్నాను నేను. అండ్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే యునో ద టాప్ కమర్షియల్ యాక్టర్స్ అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోయిన్స్నే తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ పేరుండి ఆల్రెడీ సూపర్ అన్ని కమర్షియల్గా హిట్ అయిన వాళ్ళని తీసుకుంటారు. మనల్ని తీసుకోవాలని మనం ఎంత ట్రై చేసినా కూడా అమ్మ నువ్వు కమర్షియల్ కాదు, నువ్వు ఇంకా చాలా చెయ్యాలి. అప్పుడు నేను చెయ్యాలంటే నేను ముందు పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఐ రియలీ వాంట్ టు బీ రాధికా యాప్టే ఇన్ సెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. షీఈస్ అ పర్ఫార్మర్. హాలీవుడ్ కెమెరామెన్ దగ్గర వర్క్ చేసినావంట కదా, నిజమేనా? అవును. సో రాబర్ట్ రిచర్డ్సన్ అని, హీఈస్ అమేజింగ్, అంటే ఈజ్ అ టాప్ కెమెరామెన్. ఆయనకి 3 ఆస్కర్లు వచ్చాయి. He has worked for Aviator, Hugo, Once Upon a Time in Hollywood. ఇంకా చాలా ఫిలిమ్స్. సో ఆయనతో నేను ఇండస్ట్రీకి రాకన్నా ముందు, మహర్షి చేసిన తర్వాత వాళ్ళు మైక్రోసాఫ్ట్ది ఒక యాడ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర వర్క్ చేశా. వర్క్ కూడా షూట్లా కాదు, వాళ్ళకి ఏదో ఫారినర్స్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, వాళ్ళకి మన ప్రొడక్షన్ వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్, సో షాప్రోన్ లాగా. సో అలా చేసినప్పుడు వి బికేమ్ వెరీ క్లోజ్. ఆయనకి హెల్త్ బాగాలేదు, నేను జాగ్రత్తగా చూసుకున్నాను. అండ్ నా గోల్ అది, మై గోల్ ఈజ్ హాలీవుడ్ కదా. అవును, మై గోల్ ఈజ్ హాలీవుడ్. ఏదో ఒక రోజు, ఎన్ని ఇయర్స్ అయినా, ఎలా అయినా, నేను ఎలా అయితే స్టడీగా స్లోగా వెళ్తున్నానో, ఐ రియలీ వాంట్ టు గో అంటిల్ దేర్. మై గోల్ ఈజ్ హాలీవుడ్. హెల్ప్ అడగలేదా అంటే అప్పుడు అంత బాగా చూసుకున్నా? వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. నాకు ఇంకా వీసానే రాలేదు. వీసా రాలేదా? అంటే వీసా గట్టిగా ట్రై చేయలేదు. ఏ కంట్రీస్కి వెళ్ళినావు ఇప్పుడు వరకు? నేను ఇటలీ వెళ్ళాను, యుఎస్ వెళ్ళలే ఇంకా. బట్ నేను యాక్చువల్లీ వెళ్ళాను. నేను ఈక్వలైజర్ 3 అనే మూవీకి ఆడిషన్ చేసి వచ్చాను నేను. సో ఆయన మూవీ అది. సో ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఒక హాలీవుడ్ సెట్ లో ఎప్పుడైనా సరే నువ్వు హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేస్తారు. నేను డెన్జెల్ వాషింగ్టన్, హీఈస్ అ వెరీ బిగ్ స్టార్, తనతో ఐ సాట్ లైక్ దిస్ అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ కాన్వర్జేషన్స్. దేర్ ఆల్ సో గ్రౌండెడ్ సుజీ, దేర్ ఆల్ వెరీ గ్రౌండెడ్. నీకు అనిపించని కూడా అనిపించదు. ఓకే, హీఈస్ అన్ అమేజింగ్ స్టార్. ఇంకా ద డైరెక్టర్ ఆంటోయిన్ ఫూక్వా అని, హీఈస్ ఆల్సో అ వెరీ బిగ్ డైరెక్టర్. ఈక్వలైజర్ 1, 2, 3. ఇది రాబర్ట్ రిచర్డ్సన్ ఈజ్ ఇంకా టాప్ 1 కెమెరామెన్. మన ఇక్కడ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు. దే ఆర్ ఆల్ వెరీ బిగ్, వెరీ వెరీ బిగ్, వెరీ గుడ్ పీపుల్. ఫస్ట్ థింగ్, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దర్ వర్క్. అండ్ నా డ్రీమ్ హాలీవుడ్.